అప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశం ఏదైతే మిగతా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమి సర్కారు ఏడాది కాలంలో ఏ దిశగా వెళ్ళింది అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ మీద రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే నాకు తెలిసి డెవలప్మెంట్ జీరో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీరో 1 year నుంచి రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది జీరో. వీ కెన్ ఈక్వేట్ విత్ జీరో. చెప్పండి, డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి, ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పండి. రోడ్లన్నీ బాగు చేసామని చెప్తున్నారు, పోలవరం నిధులు తెచ్చామని చెప్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు తెచ్చామని చెప్తున్నారు, రాష్ట్రంలో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు, అమరావతిలో 40,000 కోట్లతో పనులు మొదలు పెట్టామని చెప్తున్నారు. ఇంకేం కావాలి మీకు? ఇవన్నీ డెవలప్మెంట్కి ఎందుకు కనిపించట్లేదు సార్? నాకు ఈ డిస్కషన్ మనకి ఇంతకు ముందు దాంట్లో కూడా జరిగింది ఇదే డిస్కషన్. నేను మళ్ళీ ఇదే డిస్కషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా, బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. డెవలప్మెంట్ అంటే నరసింహరావు గారు, ఒక డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ అంటే పవర్, ప్రజల యొక్క పీపుల్స్ పర్చేసింగ్ పవర్ పెరగాలి. నెంబర్ 1. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కిల్లను, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 5 ఎకరాల్లో అక్కడ ఒక 200 కోట్లతో ఇక్కడ 300 కోట్లతో ఇల్లు కట్టుకోవటం కాదు కదా. డెవలప్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు 200 కోట్లతో ఆయన తీసిన సినిమాకి రిటర్న్ డబ్బులు ఇచ్చి పిఠాపురంలో 50 కోట్లతో ఇల్లు కట్టుకుని కనపడినోడి కల్లా 1-2 కోట్లు ఇవ్వటం కాదు కదా. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్కి వచ్చింది డెవలప్మెంట్ కాదు. రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతిలో, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమంలో, రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో పెరుగుదలని సంక్షేమం డెవలప్మెంట్ అంటాం. కరెక్ట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. తలసరాదాయం పెరగాలి. పవర్ పర్చేసింగ్ కెపాసిటీ డ్రాస్టిక్ గా డౌన్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ 1 year లో. నెంబర్ 2, జిఎస్టీలో డ్రాస్టిక్ గా డిక్రీజ్ అయిపోయింది. జిఎస్టీ ఎందుకు జిఎస్టీ డౌన్ అవుతుంది అంటే పవర్ పర్చేసింగ్ కెపాసిటీ లేదు ప్రజల దగ్గర. ఇప్పుడు నరసింహరావు గారికి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ లో. నరసింహరావు గారికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక కొత్త కంపెనీ వచ్చి, నరసింహరావు గారు మా కంపెనీ మొత్తాన్ని మీరు పెయింట్ చేయాలి, ఇది ఈ కాంట్రాక్ట్ మొత్తం మీకు ఇస్తున్నాం, 1 కోటి రూపాయలు అన్నారు. 50 లక్షలు చెక్ ఇచ్చారు. మీరు ఆ 50 లక్షల రూపాయలు చెక్ తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఒక కారు కొనుక్కుంటారు. అక్కడ జిఎస్టీ రేజ్ అవుతుంది. మీ భార్య పిల్లలతో ఒక హోటల్కి వెళ్ళిపోయి ఒక 50,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకుంటారు. లేకపోతే ఇంకొక 1 లక్ష రూపాయలు పెట్టి బంగారం కొనుక్కుంటారు. పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఒక ప్లంబర్ ను పిలిచి 1 లక్ష రూపాయలు ఇచ్చారు వాళ్ళు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో మనీ ఫ్లోటింగ్ ఉంటుంది. మనీ ఫ్లోటింగ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రజల దగ్గరికి మనీ వస్తుంది. మనీ ఎప్పుడైతే ప్రజల దగ్గరకు వస్తుందో పవర్ పర్చేసింగ్ కెపాసిటీ, పీపుల్స్ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినట్టు గొప్ప. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో పొలం అని 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని 50 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తలసరి ఆదాయం పెరిగినట్టు కాదు కదా. రాష్ట్రంలో లాస్ట్ 1 year లో ప్రామాణికంగా తీసుకుని స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో జిఎస్టీ లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ చెప్తున్నాయి? నెంబర్ 2, మీరు అడిగింది ఏంటి ప్రశ్న? ఏమొచ్చారో 45,000 కోట్ల రూపాయలతో అమరావతి డెవలప్మెంట్ పనులు చేశారని చెప్పారు. 45,000 కోట్ల రూపాయల్లో మనకి డెవలప్మెంట్ ద్వారా వచ్చింది 1 రూపాయి ఉందా? 45,000 కోట్లలో అప్పు చేసి మీరు దాన్ని డెవలప్మెంట్ అని అంటారా? మీరు సో అంటే డెవలప్మెంట్ అంటారా? అది ఇన్వెస్ట్మెంటే కదా సార్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున అక్కడ సంపద పెరిగితే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంపద కాదా? అమరావతి వాల్యూ కొన్ని 10 లక్షల కోట్లు అయిందంటే అది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వెల్త్ కాదా? నేను అదే అంటున్నాను సార్. మీరు 45,000 కోట్ల రూపాయలతోటి 45,000 కోట్ల రూపాయలతో లాంగ్ టర్మ్ లోన్ తీసుకొస్తే దానికి నెలకి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? మీరు వరల్డ్ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? షార్ట్ టర్మ్ లోన్ అయినా లాంగ్ టర్మ్ లోన్ అయినా ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం? 10 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం? మనం 45,000 కోట్ల రూపాయలు అమరావతికి తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెట్టి ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అమరావతిలో 1 year అవుతుంది. గత 2019లో కట్టిన బిల్డింగ్లకి ఈ రోజు వరకు పెయింట్ వేసి ఆక్యుపై చేసుకోవాలి. 1 year లేదా సార్? మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటారు కదా. 1 year లో ఒక్క బిల్డింగ్ ఆక్యుపై చేసుకోలేదు. 90% కంప్లీట్ అయిన ఒక్క బిల్డింగ్ కంప్లీట్ అవ్వలా. ఈ 1 year లో 10% కంప్లీట్ చేస్తే
దానికి ప్లంబింగ్ వర్క్ చేసేసి పెయింటింగ్ వర్క్ చేసేసి ఆక్యుపై చేసుకోవచ్చు. అట్లాంటి బిల్డింగ్లు ఒక 200 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు అన్ని అంతే వచ్చినాయి ఇంకా. సో అమరావతిలో మీరు 45,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తాం, 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లేకపోతే ఇంకొక దగ్గర సహకారంతో. మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని సెక్షన్ 94 ఆఫ్ బైఫికేషన్ యాక్ట్ ద్వారా మా రాజధానికి మాకు డబ్బులు కేటాయించండి అయ్యా, మాకు గ్రాంట్ గా వస్తే ఆ గ్రాంట్ ద్వారా డెవలప్మెంట్ జరిగితే మన అప్పు లేకుండా రేపొద్దున డెవలప్మెంట్ జరుగుద్ది. మీరు అప్పు తీసుకొచ్చి రాష్ట్ర అమరావతిని డెవలప్ చేసి 45,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కాదా అంటే నేనే సమాధానం చెప్పాలి, నాకు అర్థం కాదు. ప్రభుత్వం చెప్తాను 45 కాదు, ఇన్ఫాక్ట్ 60,000 కోట్లు ప్రతి ఏటా 15,000 కోట్లు 60,000 కోట్లు కాదు సార్, 1,00,000 కోట్లు ఎక్కడి 1,00,000 కోట్లలో ఒక్క రూపాయి అయినా సరే మనకు పెట్టుబడి ద్వారా వచ్చిందా? నరసింహరావు గారు టెక్సాస్ లో ఉంటారు, టెక్సాస్ లో నుంచి నరసింహరావు గారు వచ్చి అమరావతిలో నేను ఇదిగో 10,000 కోట్లతోటి నేను బిజినెస్ పెడుతున్నా ఇక్కడ, ఇదిగో 10,000 కోట్లకు గాను ఇదిగో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, నేను 10,000 కోట్లకి ఇదిగో నేను ఒక 500 కోట్లు ట్యాక్స్ కొడుతున్నా. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఐ విల్ కన్సిడర్ యాజ్ ఎ గ్రోత్. రాష్ట్రానికి ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తాను. అంతేగా 45,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు తెచ్చి రాష్ట్ర రాజధాని రోడ్లు వేసి డెవలప్ చేసి ఇవన్నీ చేసే ఈ 45,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర రాజధానిలో డెవలప్మెంట్ ఇంకోటో స్టార్ట్ చేస్తే 2029 పడుతుంది. 2029 తర్వాత నుంచి ఎప్పుడు కంపెనీలు రావాలి, ఎప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలి? సో రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లీట్ గా అసలు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు అని డిస్కనెక్ట్ చేసేసింది. ఎందుకు సార్, ఎందుకు అడగలేకపోతుంది? గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేక్ తెచ్చుకునే వాళ్ళు, నిజానికి ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన మాట కూడా, పొత్తు పెట్టుకోవడానికి రీజన్ చెప్పింది కూడా అదే. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటే రాష్ట్రాన్ని గాడిలో పడేయచ్చు, బాగు చేయొచ్చు, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు. బట్ ఆ దిశగా కనీసం ₹1 గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తేలేకపోతున్నారు? గ్రాంట్ విషయం పక్కన పెట్టేస్తున్నారు, లీగల్ గా రావాల్సినవి, రైట్ గా రావాల్సినవి కూడా తేలేకపోతున్నారు. బానిస మనస్తత్వం నరసింహరావు గారు. బానిసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఈ దుర్మార్గులు చీటర్స్ అందరూ, నేను చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ చీటర్స్. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీట్ చేసి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని 1 ఇయర్ నుంచి చెప్పిన సంక్షేమ పథకాలు అమలు పరచకుండా ప్రజలను చీట్ చేసిన బిగ్ చీటర్స్. దిస్ నథింగ్ బట్ చీటింగ్ సార్, నథింగ్ బట్ చీటింగ్, అంతే కదా, నథింగ్ బట్ చీటింగ్. ఇచ్చిన ప్రామిసెస్ ని నేను ఇంకా వీడియోలు మీకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వేయటంలా, వాళ్ళు చెప్పినటువంటి వీడియోస్, వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోస్, రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి ప్రామిస్లు, చేసినటువంటి ఎలిగేషన్స్, నాట్ ఈవెన్ సింగిల్ ఎలిగేషన్ కూడా, సింగిల్ ప్రామిస్ దే నెవర్ కీప్ అప్. పైగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఈ చీటర్స్ అందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి ఇనానిమస్ గా చప్పట్లతోటి స్వాగతం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు సాష్టాంగ పడిపోయే చవట సన్నాసి దద్దములు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు హక్కుగా రావాల్సిన ఇవ్వండి అని అడిగే దమ్ము ఎవడుకుందండి? ఇంకో మాట చెప్తా నేను, ఐఎమ్ గోయింగ్ టు సమ్ ఎక్స్టెంట్ నరసింహరావు సార్. ప్లీజ్, ఇప్పుడు మీరు నేను కలిసి ఒక అండర్స్టాండింగ్ లో ఒక కంపెనీ పెట్టాం, పార్ట్నర్షిప్ కంపెనీ పెట్టాం సార్. ఈ పార్ట్నర్షిప్ కంపెనీలో 1,00,000 రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి, ఎవరు బేర్ చేయాలి? ఇద్దరు బేర్ చేయాలి. ఒక 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఎవరు బేర్ చేయాలి? ఇద్దరు తీసుకోవాలి కదా. వై? ఎందుకు బేర్ చేయాలి? ఇద్దరు స్టేక్ హోల్డర్స్. మీరు ఎందుకు బేర్ చేయాలి? ఇద్దరు స్టేక్ హోల్డర్స్. యువర్ ఎ పార్ట్నర్, యువర్ ఎ పార్ట్నర్. పార్ట్నర్షిప్ ఫామ్ లో యువర్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందుకు అడగాలి అంటున్నాను. ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి లేదా అంటున్నాను. ఇవ్వాలి. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదా అంటున్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2014 చట్టానికి అనుగుణంగా ఈ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా అంటున్నాం. ఒకవేళ వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి
గాంధారి లాగా తయారైపోతే వాళ్ళని మేల్కొలిపి ఈ రాష్ట్ర ప్రజల కోసం 5.5 కోట్ల మంది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 164 సీట్లు వీళ్ళ చేతిలో పెట్టినందుకు గాను ఈ పాపం రాష్ట్ర ప్రజలు చేసినందుకు గాను కనీసం ఆ పాప పరిహారం కోసమైనా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగాలి కదా. అడిగినట్టు కనపడలే ఇక్కడ. పైగా అసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా చేసిన ప్రామిస్ కదా. మోడీ ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ బిస్కెట్ తీసుకొని సంబరపడిపోయే పనికి మాలిన చవట సన్నాసి దద్దములందరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇలాగా ఇంకెలాగుంటుంది సార్?